ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్త. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కల్పిస్తూ రైల్వే శాఖకి సంబంధించినటువంటి సంబంధిత శాఖ నుంచి ఒక సీక్రెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 35,000కి పైగానే శాలరీ ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఇవి. మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే వదులుకోకండి. అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని కూడా చెప్తాను కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయొద్దు. ఆంధ్ర యూనివర్సిటీ మీకు తెలిసిందే కదా, వీళ్ళు ఆన్లైన్లో డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు పేద విద్యార్థుల కోసం చాలా తక్కువ కాస్ట్లో. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి క్లాసెస్ని మీరు చక్కగా ఇంటి నుంచి కంప్లీట్ చేసుకొని మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుని నార్మల్గా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఈ యొక్క టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చరర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత. వీళ్ళకి ప్లేస్టోర్లో ఏయూ ఆన్లైన్ లెర్నర్ యాప్ అనేది ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఆ క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. జూలై బ్యాచ్కి వీళ్ళు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి, ఈ యొక్క ప్రోగ్రామ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసినటువంటి రైల్వే సంబంధిత శాఖ అయినటువంటి బీఈఎంఎల్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 12th ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారు. ఈ యొక్క డేట్ లోపు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తున్నాను. అయితే వీడియో చూసిన వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడ నుంచి ఉన్నారని చెప్పేసి. కాబట్టి లైక్ చేసి వీడియోని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ మీరు ఎల్లో కలర్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఆ ప్రాసెస్కి సంబంధించి సపరేట్గా వీడియో చేస్తాను. డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 96 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళు తప్ప మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీల ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అనేవి మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 29 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళు, ఓసీ వాళ్ళు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే మాత్రం 32 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మాత్రం 34 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఏంటి అంటే బీఈఆర్ బీటెక్. మీరు బీటెక్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వివిధ రకాల డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. మెకానికల్ వాళ్ళకి 38 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి వచ్చేసి మీరు మినిమం 60% ఆఫ్ మార్క్స్తో మెకానికల్లో కానీ, ప్రొడక్షన్ కానీ, ఇండస్ట్రియల్, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్ ఈ యొక్క విభాగాల్లో ఏ విభాగంలో పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ అనేది ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి మనకి ఎలక్ట్రికల్ విభాగంలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి వచ్చేసి మీరు బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి 60% ఆఫ్ మార్క్స్తో. ఎవరెవరు అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంటే ట్రిపుల్ ఈసీఈ, ఈఐఈ ఈ యొక్క విభాగాల్లో పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెటాలర్జీ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి బీటెక్ అనేది మెటాలర్జీలో కానీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అందరికీ ఛాన్స్ కల్పిస్తున్నారు. అండ్ అలాగే ఐటీ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. కాకపోతే వీటికి 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. కంప్యూటర్ సైన్స్లో కానీ, ఐటీలో కానీ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళ యొక్క పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. ఇది మనకి ఏంటి అంటే ఇది ఒక యూనిట్, అంటే మనకి వివిధ రకాల యూనిట్ల వారిగా ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పాలక్కడ్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే కేజీఎఫ్ అంటాం కదా. కేజీఎఫ్కి సంబంధించి ఇక్కడ మనకి
జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ విభాగంలో 23 ఉన్నాయి. అలాగే మెటాలర్జీ విభాగంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్రెడీ క్వాలిఫికేషన్ చెప్పారు కదా, ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మైసూరులో ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ మనకు వచ్చేసి మెకానికల్ విభాగంలో 13 ఉన్నాయి, ఎలక్ట్రికల్ విభాగంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్స్, ఆల్రెడీ ప్రీవియస్గా మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్సే. అలాగే ఇక్కడ బీఆర్ బీటెక్ పాస్ ఉన్న వాళ్ళకి మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్ ఈ యొక్క విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. మన హైదరాబాద్లో కూడా ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మన సొంత రాష్ట్రంలో జాబ్ కావాలంటే ఈ యొక్క బిఎంఎల్ మార్కెటింగ్ ఆఫీసెస్ ఉన్నాయి మన హైదరాబాద్లో, అక్కడ కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వేరియస్ లొకేషన్స్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ యొక్క జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే సో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఇక ఇంటర్వ్యూ వెన్యూస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అండ్ అలాగే దానికి సంబంధించి వెన్యూ కూడా ఇచ్చారు, ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారనేది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ పోస్ట్ కోడ్స్ ఇచ్చారు. ఆ పోస్ట్ కోడ్ని మీరు చూసుకొని అక్కడ వాకిన్ ఇంటర్వ్యూ డేట్ అనేది ఇచ్చారు. ఆ డేట్స్లలో మీరు పర్టికులర్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. 11th ఆగస్ట్న ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీరు ఏదైనా ఒక పొజిషన్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు కాబట్టి సో మీరు మల్టిపుల్ పొజిషన్స్కి అయితే అప్లై చేయొద్దు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ క్యాస్ట్ వరకు కూడా మెన్షన్ చేశారు కాబట్టి అన్ని కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. సాలరీ వచ్చేసి మీకు 35,000 రూపీస్ మనకి ఫస్ట్ ఇయర్లో మంత్లీ సాలరీ ఉంటుంది ఎవ్రీ మంత్. తర్వాత సెకండ్ ఇయర్లో ఇంక్రిమెంట్ చేస్తారు. ఆ విధంగా మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్ చేస్తారు. మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో ఇంకా మనకి ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బీఈఎంఎల్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ లాస్ట్ది సెలెక్ట్ చేయండి, 16 అని చెప్పేసి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ ఈ విధంగా ఉంది కదా. సో మీరు హైదరాబాద్లో కావాలనుకుంటే హైదరాబాద్ అని చెప్పేసి పెట్టేసేసేయండి. అంటే మీకు లొకేషన్ ఎక్కడ కావాలంటే ఆ లొకేషన్ పెట్టేసేసుకొని వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేసి సో మీరు ఇక్కడ కింద మీకు లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుందన్నమాట. సో మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఇంతవరకు ఎవరికి కూడా తెలియనటువంటి నోటిఫికేషన్ కాబట్టి సో డెఫినెట్గా ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.